మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా నన్ను నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, లీడర్ ఆఫ్ అపోజిషన్ సిపిపి రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఆర్గనైజేషన్కైనా ఒక ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీ మీద పనిచేస్తేనే ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా 4 కాలాల పాటు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సెక్యులరిజం, సోషలిజం, ఇంక్లూజివ్ గ్రోత్, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కోసం పనిచేసే ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీది. ఈ ఐడియాలజీని అనుసరించడం వల్లనే 100 సంవత్సరాలు దాటి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కొనసాగుతుంది. ఏ ఐడియాలజీ కొనసాగాలన్నా ఆ ఐడియాలజీకి క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే ఏ ఐడియాలజీ కూడా మరి పనిచేయటం జరుగుతుంది. ఆ పని వల్ల ప్రజలకు లాభం జరుగుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఒక క్రమబద్ధంలో క్రమశిక్షణతో నడిపేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యతని నాకు ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అందరూ ఒప్పజెప్పిన సందర్భంగా మరొకసారి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా శాయశక్తుల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని అమలు చేయటానికి కాంగ్రెస్ కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ నాయకులందరికీ ఆ ఐడియాలజీని అనుసరించి పనిచేసి ఆ క్రమశిక్షణలో పనిచేసే విధంగా నా వంతు కృషి చేస్తానని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు ఉదయమే నాకు ఫోన్ చేసి చెప్పారు. అందువల్ల నేను వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మల్లికార్జున ఖార్గే గారికి లెటర్ రాయటం జరిగింది. నాకు ఇది ఇచ్చినందుకు ఇట్ ఈజ్ అన్ ఆనర్ టు సర్వ్ ఇన్ దిస్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఐ అష్యూర్ యూ ఆఫ్ మై ఫుల్ కమిట్మెంట్ టు అప్హోల్డ్ ది డిసిప్లిన్ అండ్ వాల్యూస్ ఆఫ్ ది పార్టీ. ఇదే లెటరు ఇదే విధంగా రాహుల్ గాంధీ గారికి రాయటం జరిగింది. అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ
ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారికి కూడా రాయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ లెటర్ రాయటం. కేసీ వేణుగోపాల్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ వారికి కూడా లెటర్ రాయటం జరిగింది. వీరందరికీ ఈ లెటర్లు ఇప్పుడే పంపించడం జరుగుతుంది. అది కాకుండా మీ ద్వారా అంటే ప్రెస్ ద్వారా వీరికి కృతజ్ఞతలు చెప్పినట్టు నా బాధ్యతని 100% కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజలకి పెద్ద ఎత్తున సేవ చేసే విధంగా పనిచేయటానికి కృషి చేస్తానని మీ ద్వారా ప్రజలందరికీ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తున్నాను. క్యాబినెట్ విస్తరణ కావచ్చు, పిసిసి కమిటీకి సంబంధించిన మీటింగ్లు అన్నారు ఢిల్లీలో ఉన్నట్టు మీటింగ్ తర్వాత ఏ పనైనా ఒక పద్ధతి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతారు. కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో ఇప్పుడు 3-4 కమిటీలు రిలీజ్ చేశారు. త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు, త్వరలోనే వైస్ ప్రెసిడెంట్లు, త్వరలోనే జనరల్ సెక్రటరీలు, ఇవి అయిపోయిన తర్వాత సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీసు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇవన్నీ వేయటం జరుగుతుంది. వీటితో పాటు మీ అందరికీ తెలుసు ఎక్స్పాన్షన్ ఒకటి ఉంది, క్యాబినెట్ ఎక్స్పాన్షన్. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే నాకు ఇచ్చినటువంటి పదవిలో నాకు దాని గురించి పెద్దగా తెలియదు. ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అదే రకంగా కేసీ వేణుగోపాల్ గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళంతా మాట్లాడి ఆ క్యాబినెట్కి సంబంధించిన విషయాలు వారు త్వరలోనే నిర్ణయిస్తారని నేను అనుకుంటున్నాను. అందరి అభిప్రాయాలు వింటమే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. అందరి అభిప్రాయాలు తెలుసుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి ఇచ్చేటటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. అన్నిట్లో నేను కాంగ్రెస్ పార్టీ మొత్తానికి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. నేనే క్రమశిక్షణ పాటించకుండా ఏది పడితే అది ప్రెస్లో మీడియాలో మాట్లాడితే మొట్టమొదటి కేసు నాదే అవుతుంది. క్రమశిక్షణ నా మీదనే తీసుకుంటారు. వారు ఎవరైనా కానివ్వండి, మైనార్టీస్ కానివ్వండి, ముస్లిం మైనార్టీలు కానివ్వండి, క్రిస్టియన్ మైనార్టీలు కానివ్వండి, మాల కానివ్వండి, మాదిగ కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఈ మధ్య బీసీ జనగణన చేశారు. వారు అందరూ కూడా క్యాబినెట్లో అవకాశం కావాలని అడుగుతున్నారు. అడగటంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. వారు అడిగే హక్కు 100% ఉంది. నిర్ణయం చేయాల్సిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. అందువల్ల నేను దాని మీద ఏమీ కామెంట్ చేసే హక్కు నాకు లేదు. అంతే కదా ప్రసాద్ గారు, మీరేమన్నా?